నేను ఒక విషయాన్ని మీతో మనవి చేస్తాను. కొంచెం దాన్ని సహృదయంతో అర్థం చేసుకోండి. శరీరమునకు అనారోగ్యం ఉండడం దోషం అని నేను అన్నాను. ఎందుకంటే శరీరం అన్న తర్వాత అనారోగ్యం వస్తుంది పెద్దవారైన తర్వాత. అందున మోకాళ్ళ నొప్పులు అనేటటువంటివి ఎంత బాధాకరమైనవో ఎంత ఇబ్బందికరమైనవో నాకు తెలుసు. అలాంటి ఇబ్బందులు ఉన్న వాళ్ళ కోసమే ప్రత్యేకం కుర్చీలు వేసి ఉంచుతున్నారు. అలాంటి ఇబ్బందులు ఉంటే కుర్చీల్లో కూర్చోండి. ఒకవేళ మేము వచ్చేటప్పటికి కుర్చీలు అయిపోయాయండి అని మీకు ఇబ్బంది ఉందనుకోండి, మీరు ఏం చేస్తారంటే కొంచెం అటు పైకి కూర్చోండి, కాళ్ళు చాపు కూర్చునేవాళ్ళు. అంతేకాని సభలో ఇలా చూస్తున్నప్పుడు ఎదురుగుండా అలాగా ఉపన్యాసం చెప్పే వేదిక వైపు కాళ్ళు చాపి కూర్చోకూడదు. అది చాలా అసహ్యకరమైన విషయం. అలా కూర్చుంటే నేను మన్నించవచ్చేమో కానీ ఎవరైనా చూస్తే సభ వైపు చాలా అసహ్యంగా ఉంటుంది. నేను పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం అని చెప్తుంటాను. సభాభ్య సభాపతిభ్యశ్చవో నమో నమో. యజుర్వేదం అలా మాట్లాడింది. కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో అనారోగ్యం ఉంటే కాళ్ళు చాపుకుంటే తప్ప కూర్చోలేవండి అంటే దాన్ని నేను అర్థం చేసుకోగలను. దాన్ని నేను ఎంతమాత్రం తప్పు పట్టను. కానీ కొంచెం వెనక్కి కూర్చుని కాళ్ళు చాపుకోండి. అంతేకాని నా ఎదురుగుండానే కూర్చుని సభ వైపుకి కాళ్ళు చాపి కూర్చుంటే మీకు బాగుంటుందేమో, ఇలా వెడుతూ ఎవరైనా చూస్తే చాలా అసహ్యంగా ఉంటుంది సభ వంక. కాబట్టి అలా కూర్చోవద్దని మనవి. ఇవాళ భీష్మేకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఇవాళ భీష్మాచార్యుల వారు మహానుభావుడు విష్ణు సహస్రనామ స్తోత్రం చెప్తూ శరీరాన్ని విడిచిపెట్టారు. అందులో భీష్మాచార్యుల వంటి మహాపురుషుడు లోకంలో జన్మించడమే అరుదు. అసలు అటువంటి వ్యక్తులు రారు లోకంలో. అటువంటి భీష్ముడు శరీరాన్ని విడిచిపెట్టే ముందు అనుమతి అడిగాడు కృష్ణ భగవాను. అయ్యా నేను శరీరం విడిచిపెట్టేస్తున్నాను అని అడిగాడు. అడిగితే నిన్ను అనుమతిస్తున్నాను విడిచిపెట్టు అని చెప్పారు. అలా అడిగిన తర్వాత విడిచిపెట్టాడు. ఆయన ఎంతటి ధర్మమూర్తి అంటే అంపశయ్య మీద పడుకున్నటువంటి భీష్ముడు తన శరీరాన్ని ప్రాణవాయువు ఉత్క్రమణం అయిపోయిన తర్వాత బాణములు తీయవద్దని కోరాడు. నా శరీరం నుంచి బాణములు తీయవద్దు, అంపశయ్యతో పాటుగానే నా శరీరాన్ని దహించేయండి అని అడిగాడు. అంతటి మహావీరుడు, అంతటి ధర్మమూర్తి ఆయన శరీరత్యాగం చేసే ముందు ఎదురుగుండా పరమేశ్వరుణ్ణి చూస్తూ ఆయనకి తెలుసు కృష్ణ భగవానుడే శ్రీమన్నారాయణుడని. నరనారాయణులే కృష్ణార్జునులన్న విషయం మహాభారతంలో స్పష్టంగా తెలుసున్నటువంటి వాళ్ళల్లో అగ్రగణ్యుడు భీష్ముడు. ఎందుచేతనంటే రాజసూయాగం జరిగినప్పుడు శిశుపాలుడు కృష్ణ భగవానుడికి అగ్రపూజ జరగకూడదు అని వాదిస్తుంటే కృష్ణుడు సాక్షాత్ పరాత్పరుడే అని భీముడు గదాదండం పట్టుకుని కృష్ణ భగవానుడికి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి శిశుపాలుడి మీదకి క్రౌర్యంతో వెడుతున్నప్పుడు నువ్వెందుకయ్యా అనవసరంగా వెడతావు, ఎవరిని ఏం చెయ్యాలో భగవానుడికి తెలుసు, కాబట్టి నువ్వు మిన్నకుండు, ఆయనకి పూజ ప్రారంభం చెయ్యండి, అడ్డొచ్చిన వారిని ఎలా దునుమాడాలో ఆయనకి తెలుసు, ఆయన అచ్యుతుడు అని చెప్పాడు. శిశుపాలుడి యొక్క జన్మ ప్రకారాన్ని కూడా అప్పుడే చెప్తాడు భీష్ముడు. అందుకని కృష్ణ భగవానుడే శ్రీమన్నారాయణుడని మహాభారతంలో బాగా తెలుసున్నటువంటి వ్యక్తి భీష్మాచార్యుల వారు. అంతటి భీష్ముడు మహాపురుషుడు. ఆ భీష్ముడు కృష్ణుణ్ణి ఎదురుగుండా చూస్తూ చెప్పాడు విష్ణు సహస్రం. ఇంతటి పరమ పవిత్రమైన రోజున దేవాలయ ప్రాంగణంలో కూర్చుని విష్ణు సహస్రం చదవడం అంటే అది అస్తమానం రమ్మంటే వచ్చేటటువంటి భాగ్యం కాదు, ఏడాదికి ఒక్కసారి వస్తూ ఉంటుంది. కాబట్టి ఇంత పరమ పవిత్రమైన వేళ ఎందుకని తొందరగా మనం పోగొట్టుకోవాలి, దాన్ని సద్వినియోగం చేసుకుందాము అన్న ఉద్దేశ్యంతో ఇవాళ సాయంకాలం 6 గంటలకే కలుసుకుని మనందరం విష్ణు సహస్రాన్ని కలిసి చదువుదాము అని మీకు మనవి చేసి ఉన్నాను. మీరందరూ నా మాట మన్నించి తొందరగా వచ్చారు. నాకైతే అయ్యో అందరికీ తెలుసో లేదో నేను ఒక మారో 2 మార్లు అన్నాను. పాపం ఎవరైనా ఓ 10 నిమిషాలు ఆలస్యం అయితే వాళ్ళకి అవకాశం పోతుంది కదా అని ప్రయత్నపూర్వకంగానే నేను కొద్దిగా ఒక 10 నిమిషాలు ఇవాళ ఆలస్యం చేశాను, అందరికీ అవకాశం దక్కాలని. కాబట్టి ఇప్పుడు మనం ఇవాళ మొట్టమొదటి విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని అనుసంధానం చేద్దాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం.
ఇప్పుడు మనం ప్రారంభం చేయొచ్చు, కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం కలిసి చదివేద్దాం విష్ణు సహస్రాన్ని. ఎందుకంటే అందరికీ తెలుసున్నది విష్ణు సహస్రం, బాగా నోటికి వచ్చింది. కానీ వచ్చిన ఇబ్బంది ఏమిటంటే అది అనుష్టుప్ ఛందస్సులో ఉంటుంది. దాని గురించి సరిగ్గా 10 మందితో కలిసి చదవడం అలవాటు లేని వాళ్ళు, గబగబా చదవడం అలవాటైన వాళ్ళు విశ్వం విష్ణు అనేటప్పటికీ వాళ్ళు వనమాలి గదీశాంగి వెళ్ళిపోతారు. అలా కాకుండా మీరు చూసుకుంటూ ఉండండి, మన కంఠం అందరితో కలుస్తోందా, అందరిది అయిపోయిన తర్వాత మనం అంటున్నామా, ఒకవేళ అందరు అనకముందు మనం అంటున్నామా. అలా ఉందనుకోండి, మిమ్మల్ని మీరు మిగిలిన వాళ్ళతో మీ కంఠం కలిసేటట్టుగా చూసుకోండి. అప్పుడు చక్కగా అందంగా ఉంటుంది. ఏ వేగంతో ప్రారంభించారో ఆ వేగంతోనే చదవాలి. మొదలుపెట్టినప్పుడు మెల్లగా మొదలుపెట్టి ఇంకా తర్వాత గుర్రపు దౌడు పెట్టకూడదు. ఒక వేగంతోనే చదవాలి స్తోత్రాన్ని. కాబట్టి ఇప్పుడు చక్కగా దాని యొక్క పూర్వోత్తర పీఠికలు ఎప్పుడైనా ఇలా నైమిత్తిక తిథుల్లో చదివితే తప్పకుండా చదవాలి అనే నియమం లేదు. విష్ణు సహస్రనామ స్తోత్రం చదివితే చాలు. కాబట్టి ముందు మనం చక్కగా ఆ ధ్యానం దగ్గర మొదలు పెడదాం. క్షీరోధన్వత్ ప్రదేశే శుచిమణి విలసత్సైకతే మౌక్తికానాం మాలాక్లుప్తాసనస్తస్ఫటికమణినిభైర్మౌక్తికైర్మండితాంగః శుభ్రైరభ్రైరదభ్రైరుపరి విరచితైర్ముక్తపీయూషవర్షైః ఆనందీనః పునీయాత్తరినళినగదా శంఖపాణిర్ముకుందః భూః పాదౌ యస్య నాభిః వియదసురనిలశ్చంద్రసూర్యౌ చ నేత్రే కర్ణావాసా శిరోద్యౌః ముఖమపి దహనో యస్య వాస్తేయమబ్ధిః అంతస్తం యస్య విశ్వం సురనరఖగో భోగి గంధర్వదైత్యైః చిత్రం రమ్యతే తం త్రిభువన వపుషం విష్ణుమీశం నమామి శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం మేఘశ్యామం పీతకౌసేయవాసం శ్రీవత్సాంకం కౌస్తుభోద్భాసితాంగం పుణ్యోపేతం పుండరీకాయతాక్షం విష్ణుం వందే సర్వలోకైకనాథం సశంఖచక్రం సకిరీటకుండలం సపీతవస్త్రం సరసీరుహేక్షణం సహారవక్షస్థలశోభికౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. హరి ఓం. విశ్వం విష్ణుర్వషట్కారో భూతభవ్యభవత్ప్రభుః భూతకృద్భూతభృద్భావో భూతాత్మా భూతభావనః భూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమాగతిః అవ్యయః పురుషः సాక్షి క్షేత్రజ్ఞోక్షర ఏవ చ యోగో యోగవిదాం నేతా ప్రధానపురుషేశ్వరः నారసింహవపుః శ్రీమాన్ కేశవః పురుషోత్తమः సర్వः సర్వः శివస్థాణుః భూతాధిర్నిధిరవ్యయः సంభవో భావనో భర్తా ప్రభవః ప్రభురీశ్వరः స్వయంభూస్యంభురాదిత్యః పుష్కరాక్షో మహాస్వనః అనాదినిధనో ధాతా విధాతా ధాతురుత్తమః అప్రమేయో హృషీకేశః పద్మనాభోమరప్రభుః విశ్వకర్మా మనుస్త్వష్టాస్తవిస్థస్తవిరో ధ్రువః అగ్రాహ్య శాశ్వత కృష్ణో లోహితాక్ష ప్రతద్ధనః ప్రభూతస్త్రికకుద్ధామా పవిత్రం మంగళం పరం ఈశానః ప్రాణద ప్రాణో జ్యేష్ఠశ్రేష్ఠ ప్రజాపతిః హిరణ్యగర్భో భూగర్భో మాధవో మధుసూదనః ఈశ్వరో విక్రమీ ధన్వీ మేధావీ విక్రమక్రమః అనుత్తమో దురాధర్ష కృతజ్ఞ కృతిరాత్మవాన్ సురేశः శరణం శర్మ విశ్వరేతాః ప్రజాభవః అహః సంవత్సరో వ్యాళః ప్రత్యయः సర్వదర్శనः అజः సర్వేశ్వరः సిద్ధः సిద్ధిः సర్వాదిరచ్యుతः వృషా కపిరమేయాత్మా సర్వయోగ వినిశ్రుతः వసుర్వసుమనా సత్యः సమాత్మా సంమితः సమः అమోఘ పుండరీకాక్షో వృషకర్మా వృషాకృతిః రుద్రో బహుశిరా బభ్రుః విశ్వయోనిః శుచిస్రవాः అమృతః శాశ్వతస్థాణుః పరారోహో మహాతపాः
సర్వగః సర్వవిద్భానుః విశ్వక్సేనో జనార్దనః వేదో వేదవిదవ్యంగో వేదాంగో వేదవిత్కవిః లోకాధ్యక్షः సురాధ్యక్షో ధర్మాధ్యక్షः కృతాకృతः చతురాత్మా చతుర్వ్యూహः చతుర్దంష్ట్రశ్చతుర్భుజः భ్రాజిష్ణుర్భోజనం భోక్తా సహిష్ణుర్జగదాదిజः అనఘో విజయో జేతా విశ్వయోనిః పునర్వసుః భూపేంద్రో వామన ప్రాంశుః అమోఘः శుచిరూర్జితः అతీంద్రः సంగ్రహः సర్గో ధృతాత్మా నియమో యమः వేద్యో వైద్యः సదా యోగీ వీరः మాధవో మధుః అతీంద్రియో మహామాయో మహోత్సాహో మహాబలः మహాబుద్ధిర్మహావీర్యో మహాశక్తిర్మహాద్యుతిః యమపుః శ్రీమాన్ అమేయాత్మా మహాద్రిధృత్ మహేశ్వాసో మహీభర్తా శ్రీనివాసः సతాంగతిః అనిరుద్ధः సురానందో గోవిందో గోవిదాంపతిః మరీచిర్దమనో హంసः సుపర్ణో భుజగోత్తమः హిరణ్యనాభः సుతపాః పద్మనాభः ప్రజాపతిः అమృత్యుః సర్వదృక్సింహः సంధాతా సంధిమాన్ స్థిరः అజో దుర్మర్షణः శాస్తా విశ్రుతాత్మా సురారిః గురుర్గురుతమో ధామ సత్యः సత్యపరాక్రమः నిమిషో నిమిషస్వగ్రీవాచస్పతిరుదారదీః అగ్రణీర్గ్రామణీ శ్రీమాన్ న్యాయో నేతా సమీరణः సహస్రమూర్ధా విశ్వాత్మా సహస్రాక్షः సహస్రపాత్ ఆవర్తనో నివృత్తాత్మా సంవృతः సంప్రమర్థనः అహః సంవర్తకో వహ్నిః అనిలో ధరణీధరः సుప్రసాదః ప్రసన్నాత్మా విశ్వసృగ్విశ్వభుగ్విభుః సత్కర్తా సత్కృతः సాధుః జర్నుర్నారాయణో నరः అసంఖ్యేయో ప్రమేయాత్మా విశిష్టः శిష్టకృచ్యుచిః సిద్ధార్థः సిద్ధసంకల్పः సిద్ధిదः సిద్ధిసాధనः వృషాహి వృషభో విష్ణుర్వృషపర్వా వృషోదరः వర్ధనో వర్ధమానశ్చ వివిక్తः శృతిసాగరः శుభజో దుర్ధరో వాగ్మీ మహేంద్రో వసుదో వసుః నైకరూపో బృహద్రూపः సిపివిష్టప్రకాశనः భోజస్తేజోద్యుటిధర ప్రకాశాత్మా ప్రతాపనः బుద్ధస్పష్టాక్షరో మంత్రచంద్రంశుర్భాస్కరద్యుతిः అమృతాంశోద్భవో భానుశశబిందుः సురీశ్వరः ఔషధం జగతः సేతుः సత్యధర్మపరాక్రమः భూతభవ్యభవన్నాథः పవనः పావనో నలः కామః కామకృత్కాంతః కామః కామప్రదః ప్రభుః యుగాదికృద్యుగావర్తో నైకమాయో మహాశనः అదృశ్యో వ్యక్తరూపశ్చ సహస్రజిదనంతజిత్ ఇష్టో విశిష్టశిష్టేష్టः శిఖండీ నహుషో వృషः క్రోధः క్రోధకృత్కర్తా విశ్వబాహుర్మహీధరः అచ్యుతः ప్రథితः ప్రాణः ప్రాణదో వాసవానుజः అపాం నిధిరధిష్టానం అప్రమత్తః ప్రతిష్ఠితः స్కంధస్కంధధరో ధుర్యో వరదో వాయువాహనः వాసుదేవో బృహద్భాను ఆదిదేవః పురందరः అశోకస్తారణస్తారः శూరः శౌరిర్జనీశ్వరः అనుకూలः శతావర్తః పద్మీ పద్మనిభేక్షణः పద్మనాభో అరవిందాక్షः పద్మగర్భः శరీరభృత్ మహద్విబుద్ధో వృద్ధాత్మా మహాక్షో గరుడధ్వజः అతులశరభో భీమः సమయజ్ఞో హవిర్హరిः సర్వలక్షణలక్షణ్యో లక్ష్మీవాన్ సమితింజయः విక్షరో రోహితో మార్గో హేతుర్దామోదరः సహः మహీధరో మహాభాగో వేగవానమితాశనः బుద్ధవక్షోభణో దేవः శ్రీగర్భः పరమేశ్వరः కరణం కారణం కర్తా వికర్తా గహనో గుహः వ్యవసాయో వ్యవస్థానः సంస్థానస్థానదో ధ్రువः పరద్ధిః పరమస్పష్టతుష్టః పుష్టः సుభీక్షణः రామో విరామో విరజో మార్గో నేయో నయో నయః వీరः శక్తిమతాం శ్రేష్టో ధర్మో ధర్మవిదుత్తమः వైకుంఠః పురుషः ప్రాణః ప్రాణదః ప్రణవః పృథుః
హిరణ్యగర్భः శత్రుఘ్నో వ్యాప్తో వాయురదోక్షజः ఋతుః సుదర్శనः కాలः పరమేష్ఠీ పరిగ్రహः విస్తారస్తావరస్తాణుః ప్రమాణం బీజమవ్యయం అర్ధోనర్ధో మహాకోశో మహాభోగో మహాధనః అనిర్విణ్ణస్తవిష్టో భూః ధర్మయూపో మహామఖః నక్షత్రనేమిర్నక్షత్రీ క్షమక్షామः సమీహనः యజ్ఞయుజ్యో మహేజ్యశ్చాక్రతుః సత్రం శతాంగతిః సర్వదర్శీ నివృత్తాత్మా సర్వజ్ఞో జ్ఞానముత్తమం సువృతః సుముఖः సూక్ష్మः సుఘోషः సుహదः సుహృత్ మనోహరో జితక్రోధో వీరబాహుర్విదారణः స్వాపనः స్వవశో వ్యాపీ నైకాత్మా నైకకర్మకృత వత్సరో వత్సలో వత్సీ రత్నగర్భో ధనీశ్వరः ధర్మకృద్ధర్మకృద్ధర్మీ సదసక్షరమక్షరం అవిజ్ఞాతా సహస్రాంశుః విధాతా కృతలక్షణः గభస్తినేభి సత్వస్తః సింహో భూతమహేశ్వరः ఆదిదేవో మహాదేవో దేవేశో దేవభృద్గురుః ఉత్తరో గోపతిర్గోప్తా జ్ఞానగమ్యః పురాతనः శరీరభూతభృద్భోక్తా కపీంద్రో భూరి దక్షిణः సోమపోమృతపः సోమః పురుజిత్ పురుషత్తమः వినయోజయः సత్యసంధో దాసార్హः సాత్వతాం పతిః జీవో వినయితా సాక్షీ ముకుందో అమిత విక్రమः అంభో నిధిరనంతాత్మా మహోదతిశయోంతకः అజో మహార్హः స్వాభావ్యో జితామిత్ర ప్రమోదనः ఆనందో నందనో నందः సత్యధర్మా త్రివిక్రమः మహర్షి కపిలాచార్య కృతజ్ఞో మేదినీపతిః త్రిపదస్త్రిదశాధ్యక్షः మహాశృంగः కృతాంతకృత్ మహావరాహో గోవిందः సుషేణः కనకాంగదీ గుహ్యో గభీరో గహనో గుప్తశ్చక్రగదాధరः వేదాస్వాంగోజితకృష్ణో దృఢः సంకర్షణోచ్యుతः వరుణో వారుణో వృక్షः పుష్కరాక్షో మహామనాः భగవాన్ భగః నందీ వనమాలీహలాయుధः ఆదిత్యో ద్యోతిరాదిత్యः సహిష్ణుర్గతిసత్తమः సుధన్వాఖండపరశుద్ధారిణో ద్రవిణః పరः దివిసృక్సర్వదృగ్వాసో వాచస్పతిరయో నిజः త్రిసామాసామగः సామా నిర్వాణం భేషజం భిషక్ సన్యాసకృచ్ఛమశ్యాంతో నిష్ఠాశాంతిః పరాయణం గోహితో గోపతిర్గోప్తా వృషభాక్షో వృషప్రియः అనివర్తీ నివృత్తాత్మా సంక్షేప్తా క్షేమకృచ్ఛివः శ్రీవత్సవక్షాః శ్రీవాసः శ్రీపతిः శ్రీమతాంబరः శ్రీధः శ్రీశः శ్రీనివాసः శ్రీనిధిः శ్రీవిభావనः శ్రీధరः శ్రీకరः శ్రేయः శ్రీమాన్ లోకత్రయాశ్రయः అంగశతానందో నందిర్జ్యోతిర్గణేశ్వరः విజితాత్మా విధేయాత్మా సత్కీర్తిశ్చిన్న సంశయः ముదీర్ణः సర్వతశ్చక్షుః అనీశः శాశ్వతः స్థిరः భూషయో భూషణో భూతిర్విశోకः శోకనాశనः అర్చిష్మానర్చితः కుంభో విశుద్ధాత్మా విశోధనः అనిరుద్ధో ప్రతిరథ ప్రద్యుమ్నో అమిత విక్రమः కాలనేమి నిహావీరः శౌరిः శూరజనేశ్వరः త్రిలోకాత్మా త్రిలోకేశः కేశవः కేశిహా హరిः కామదేవः కామపాలः కామీ కాంతः కృతాగమः అనిర్దేశ్య వపుః విష్ణుర్వీరోనంతో ధనంజయः బ్రహ్మణ్యో బ్రహ్మకృద్బ్రహ్మా బ్రహ్మ బ్రహ్మ వివర్ధనः బ్రహ్మవిద్బ్రాహ్మణో బ్రహ్మీ బ్రహ్మజ్ఞో బ్రాహ్మణప్రియः మహాక్రమో మహాకర్మా మహాతేజా మహోరగः మహాక్రతుర్మహాయజ్వా మహాయజ్ఞో మహాహవిః స్తవ్యస్తవ ప్రియస్తోత్రం స్తుతిస్తోతారణప్రియः పూర్ణః పూరయితా పుణ్యః పుణ్యకీర్తిరణామయः మనోజవస్తీర్థకరో వసురేతా వసుప్రదः వసుప్రదో వాసుదేవో వసుర్వసుమనాహవిః
సద్గతిः సత్కృతిः సత్తా సద్భూతిः సత్పరాయణः శూరసేనో యదుశ్రేష్టः సన్నివాసः సుయామునః భూతావాసో వాసుదేవः సర్వాసు నిలయో నలః దర్పః దర్పదో తృప్తో దుర్ధరో ధాపరాజితః విశ్వమూర్తిర్మహామూర్తిర్దీప్తమూర్తిరమూర్తిమాన్ అనేకమూర్తిరవ్యక్తः శతమూర్తిः శతాననః ఏకోనైకः సవః కిం యత్తత్పదమనుత్తమం లోకబంధుర్లోకనాథో మాధవో భక్తవత్సలః సువర్ణవర్ణో హేమాంగో వరాంగశ్చందనాంగదీ వీరః విషమः శూన్యో ఘృతాసీరచలశ్చలః అమానీ మానదో మాన్యో లోకస్వామీ త్రిలోకధృత్ మేధజో ధన్యः సత్యమేధాధరాధరः తేజో వృషోద్యుతిధరः సర్వశస్త్రభృతాంబరः ప్రగ్రహో నిగ్రహో వ్యగ్రో నైకశృంగో గదాగ్రజः చతుర్మూర్తిశ్చతుర్బాహుః చతుర్వ్యూహः చతుర్గతిः చతురాత్మా చతుర్భావः చతుర్వేద విదేకపాత్ సమావర్తో నివృత్తాత్మా దుర్జయో దురతిక్రమః దుర్లభో దుర్గమో దుర్గో దురావాసో దురారిహ శుభాంగో లోకసారంగः సుతంతుస్తంతువర్ధనః ఇంద్రకర్మా మహాకర్మా కృతకర్మా కృతాగమః ఉద్భవः సుందరः సుందో రత్ననాభः సులోచనः అర్కో వాజసనిశృంగీ జయంతः సర్వవిద్యయీ సువర్ణబిందురక్షోభ్యः సర్వవాగీశ్వరేశ్వరः మహాహ్రదో మహాగర్తో మహాభూతో మహానిధిః కుముదః కుంధరః కుంధః పర్జన్యః పావనో నిలః అమృతాశోమృతవపుః సర్వజ్ఞः సర్వతోముఖः సులభः సువృతः సిద్ధः శత్రుజిచ్ఛత్రుతాపనः న్యగ్రోధో తుంభరో శ్వద్ధశ్చాణూరాంధ్రనిషూదనः సహస్రాక్షిः సప్తజిహ్వः సప్తైధాः సప్తవాహనः అమూర్తిరణఘో చింత్యో భయకృద్భయనాశనः అణుర్బృహత్కృశస్థూలో గుణభృం నిర్గుణో మహాన్ అధృతస్వధృతస్వాస్య ప్రాగ్వంశో వంశవర్ధనः భారభృత్కరితో యోగీ యోగీశः సర్వకామదः ఆశ్రమశ్రమణక్షామः సువర్ణో వాయువాహనः ధనుర్ధరో ధనుర్వేదో దండో దమయితాదమः అపరాజితः సర్వసహో నియంతా నియమో యమः సత్యవాన్ సాత్వికः సత్యः సత్యధర్మపరాయణः అభిప్రాయ ప్రియార్హోర్హ ప్రియకృత్ప్రీతివర్ధనः విహాయ సగతిర్జ్యోతిః సురుచిర్హుతభుగ్విభుః రవిర్విరోచనः సూర్యः సవితా రవిలోచనः అనంతో హుతభుగ్భోక్తా సుఖదో నైకదోగ్రజः అనిర్విణ్ణः సదామర్షి లోకాధిష్టానమద్భుతः సనాతనతమః కపిలః కపిరవ్యయः స్వస్తిదः స్వస్తికృత్స్వస్తి స్వస్తిభుక్ స్వస్తి దక్షిణः రౌద్రః కుండలీచక్రీ విక్రమ్యూర్జితశాసనः శబ్దాతిగः శబ్దసః శిశిరः శర్వరీకరः పేశలో దక్షో దక్షిణక్షమిణాంబరः విద్వత్తమో వీతభయః పుణ్యశ్రవణకీర్తనः ఉత్తారణో దుష్కృతిః పుణ్యో దుస్వప్ననాశనः వీరः రక్షణः సంతో జీవనః పర్యవస్థితः అనంతరూపోనంతశ్రీః జితమన్యుర్భయాపహः చతురశ్రో గభీరాత్మా విదిశో వ్యాదిశో దిశः అనాదిర్భుర్భువో లక్ష్మీः సువీరో రుచిరాంగదः జననో జనజన్మాధిభీమో భీమపరాక్రమः ఆధారనిలయో ధాతా పుష్పహాస ప్రజాగరः ఊర్ధ్వగः సత్పదాచార ప్రాణద ప్రణవప్పణः ప్రమాణం ప్రాణనిలయ ప్రాణభృత్ ప్రాణజీవనः తత్వం తత్వవిదేకాత్మా జన్మ మృత్యుజరాతిగः భూర్భువస్వస్తరుస్తారः సవితా ప్రపితామహः యజ్ఞో యజ్ఞపతిర్యజ్వా యజ్ఞాంగో యజ్ఞవాహనः యజ్ఞభృత్యజ్ఞకృత్యజ్ఞీ యజ్ఞభుక్యజ్ఞసాధనः యజ్ఞాంతకృత్యజ్ఞగుహ్యం అన్నమన్నాదయేవ చ ఆత్మయోనిస్వయం జాతో వైఖానः సామగాజనः
దేవకీనందన స్రష్టా క్షితీశ పాపనాశనః శంఖభృన్నందకీ చక్రీ శార్ంగం ధన్వా గదాధరః రథాంగపాణిరక్షోభ్యః సర్వప్రహరణాయుధః శంఖభృన్నందకీ చక్రీ శార్ంగధన్వా గదాధరః రథాంగపాణిరక్షోభ్యః సర్వప్రహరణాయుధః శ్రీ సర్వప్రహరణాయుధ ఓం నమ ఇతి వనమాలీ గదీశాంగీ శంకీ చక్రీ చ నందకీ శ్రీమాన్నారాయణో విష్ణుర్వాసుదేవోభిరక్షతు వనమాలీ గదీశాంగీ శంకీ చక్రీ చ నందకీ శ్రీమాన్నారాయణో విష్ణుర్వాసుదేవోభిరక్షతు శ్రీవాసుదేవోభిరక్షతు ఓం నమ ఇతి. ఇప్పుడు చక్కగా ఒక్కసారి లక్ష్మీ స్తోత్రాన్ని కూడా అనుసంధానం చేసేద్దాం. ఓం భగవన్నారాయణాభిమతానురూప స్వరూప రూప గుణ విభవ ఐశ్వర్యశీలాది అనవధికాతిశయ అసంఖ్యేయ కళ్యాణ గుణగణాం పద్మవనాలయాం భగవతీం శ్రియం దేవీం నిత్యానపాయనీం నిరవద్యాం దేవదేవ దివ్యమహిషీం అఖిల జగన్మాతరం అస్మన్మాతరం అశరణ్యశరణ్యాం అనన్యశరణః శరణమహం ప్రపద్యే. వందే పద్మకరాం ప్రసన్నవదనాం సౌభాగ్యదాం భాగ్యదాం హస్తాభ్యామభయప్రదాం మణిగణైః నానావిధైర్భూషితాం భక్తాభీష్టఫలప్రదాం హరిహర బ్రహ్మాదిభిः సేవితాం పార్శ్వే పంకజశంఖపద్మనిధిభిర్యుక్తాం సదా శక్తిభిः సరసిజనయనే సరోజహస్తే ధవళతమాం శుకగంధమాల్యశోభే భగవతి హరివల్లభే మనోజ్ఞే త్రిభువనభూతికరి ప్రసీద మహ్యం. ప్రకృతిం వికృతిం విద్యాం సర్వభూతహితప్రదాం శ్రద్ధాం విభూతిం సురభిం నమామి పరమాత్మికాం. వాచం పద్మాలయాం పద్మాం శుచిం స్వాహాం స్వధాం సుధాం ధన్యాం హిరణ్మయీం లక్ష్మీం నిత్యపుష్టాం విభావరీం అదితిం చ దితిం దీప్తాం వసుధాం వసుధారిణీం నమామి కమలాం కాంతాం క్షమాం క్షీరోదసంభవాం అనుగ్రహపరాం బుద్ధిమనఘాం హరివల్లభాం అశోకామృతాం దీప్తాం లోకశోక వినాశినీం నమామి ధర్మనిలయాం కరుణాం లోకమాతరం పద్మప్రియాం పద్మహస్తాం పద్మాక్షీం పద్మసుందరీం పద్మోద్భవాం పద్మముఖీం పద్మనాభప్రియాం రమాం పద్మమాలాధరాం దేవీం పద్మినీం పద్మగంధినీం సుప్రసన్నాం ప్రసాదాభిముఖీం ప్రభాం చంద్రాం చంద్రసహోదరీం చతుర్భుజాం చంద్రరూపాం ఇందిరాం ఇందుశీతలాం ఆహ్లాదజననీం పుష్టిం శ్రీం సతీం విమలాం విశ్వజననీం తుష్టిం దారిద్ర్యనాశినీం ప్రీతిపుష్కరిణీం శాంతాం శుక్లమాల్యాంబరాం శ్రియం స్కరీం బిల్వనిలయాం వరారోహాం యశస్వినీం వసుందరాముదారాంగాం హరిణీం హేమమాలినీం ధనధాన్యకరీం సిద్ధిం స్త్రైణ సౌమ్యాం శుభప్రదాం నృపవేశ్మగతానందాం వరలక్ష్మీం వసుప్రదాం శుభాం హిరణ్యప్రాకారాం సముద్రతనయాం జయాం నమామి మంగళాం దేవీం విష్ణువక్షస్థలస్థితాం విష్ణుపత్నీం ప్రసన్నాక్షీం నారాయణ సమాశ్రితాం దారిద్ర్యధ్వంసినీం దేవీం సర్వోపద్రవనాశినీం నవదుర్గాం మహాకాళీం బ్రహ్మ విష్ణు శివాత్మికాం త్రికాలజ్ఞాన సంపన్నాం నమామి భువనేశ్వరీం లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవద్బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం మాతర్నమామి కమలే కమలాయతాక్షి శ్రీవిష్ణుహృత్కమలవాసిని విశ్వమాతః క్షీరోదజే కమలకోమలగర్భగౌరీ మాధ ప్రసీద సతతం నమతాం శరణ్యే. చక్కగా మనందరం ఈశ్వరానుగ్రహంతో భీష్మైకాదశి పరమ పవిత్రమైనటువంటి తిథి నాడు
ఆ శ్రీమన్నారాయణుడు మనల్ని అనుగ్రహించి, ఆ జగదంబ మనల్ని అనుగ్రహించి చక్కగా ఒకసారి విష్ణు సహస్రాన్ని, లక్ష్మీ అష్టోత్తరాన్ని ఈశ్వరుడు ఊపిరిచ్చినందుకు అవి పలికి ధన్యత పొందేటటువంటి అదృష్టాన్ని మనకి ఈశ్వరుడు కృప చేసి ఉన్నాడు. ఇప్పుడు పరమపావనమైనటువంటి అసుర సంధ్య వేళ. ఇప్పుడు వృషభవాహనారూఢుడై పరమశివుడు పార్వతీ సహితుడై భూమండలం మీద తిరుగుతాడు అని కైలాస ప్రతిరోజు శ్రీశైల పర్వతం మీద దిగుతారట ఆయన. కాబట్టి అందుకే అసుర సంధ్య వేళ అనేటప్పటికీ అంత పరమ పవిత్రం. సంధ్యారంభ విజృంభితం శృతిశిర స్థానాంతరాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామమసకృత్ సద్వాసనాశోభితం భోగీంద్రాభరణం సమస్త సుమన పూజ్యం గుణావిష్కృతం సేవే శ్రీగిరి మల్లికార్జున మహాలింగం శివాలింగితం అంటారు శంకర భగవత్పాదులు. కాబట్టి ఇప్పుడు మనం ప్రతిరోజు చేస్తున్నట్టే ఒక్కసారి ఆ మహాదేవుణ్ణి కీర్తిద్దాం. జయపాలనయన శ్రితలోలనయన సితశైలనయన శర్వా జయ కాల కాల జయ మృత్యు మృత్యు జయ దేవ దేవ శంభో జయ చంద్రమౌళి నమదింద్రమౌళి మణిసాంద్ర హేళి చరణ జయ యోగ మార్గజిత రాగ దుర్గ మునియాగ భాగ భర్గా జయ స్వర్గవాసి మతివర్గభాసి ప్రతిసర్గ సర్గ కల్పా జయ బంధు జీవ సుమ బంధు జీవ సమసాంధ్యరాగజూట జయ చండ చండ తరతండవగ్ర భర కంపమాన భువన జయ హార హీర ఘన సార సార తర శారదాభ్రరూప జయ శృంగి శృంగి శృతి భృంగి భృంగి భృతి నంది నంది వినుతి జయ కాల కంఠ కలకంఠ కంఠ సుర సుందరీ స్తుత శ్రీ జయ భావజాత సమభావజాత సుకళాజిత ప్రియాహ్రీ జయ దగ్ధ భావ భవ స్నిగ్ధ భావ భవ ముగ్ధ భావ భవన జయ రుండమాలి జయ రూక్ష వీక్ష రుచి రుంద్ర రూప రుద్ర జయ నాసికాగ్ర నయనోగ్ర దృష్టి జనితాగ్నిభుగ్న విభవా జయ ఘోర ఘోర తరతాపజాత తపవుగ్ర రూప విజిత జయ కాంతిమాలి జయ క్రాంతికేలి జయ శాంతిశాలి శూలి జయ సూర్య చంద్రశిఖి సూచనాగ్ర నయలోచనాగ్ర ఉగ్ర జయ బ్రహ్మ విష్ణు పురుహూత ముఖ్య సురసన్నుతాంఘ్రియుగ్మ జయ పాలనేత్ర జయ చంద్రశీర్ష జయ నాగభూషశూలి జయ కాల కాల జయ మృత్యు మృత్యు జయ దేవ దేవ శంభో విశ్వరూపిణి సర్వాత్మే విశ్వభూతైకనాయకి లలితా పరమేశాని సంవిద్వహ్నే సముద్భవ అనంగరూపిణి పరే జగదానందదాయిని లలితా పరమేశాని సంవిద్వహ్నే సముద్భవ జ్ఞాత్వజ్ఞానజ్ఞేయ రూపే మహాజ్ఞాన ప్రకాశిని లలితా పరమేశాని సంవిద్వహ్నే సముద్భవ లోక సంహారదసికే కాళికే భద్రకాళికే లలితా పరమేశాని సంవిద్వహ్నే సముద్భవ సంవిద్వహ్ని హుతాశేష సృష్టి సంపాదిత కృతే లలితా పరమేశాని సంవిద్వహ్నే సముద్భవ భండాద్యైస్తారకాద్యైశ్చాపీడితానాం సతాం ముదే లలితా పరమేశాని సంవిద్వహ్నే సముద్భవ ప్రాతుర్బభూవ పరమం తేజ పుంజమనూపమం కోటి సూర్య ప్రతీకాశం చంద్రకోటి సుశీతలం తన్మధ్యమే సముదభూచక్రాకారమనుత్తమం తన్మధ్యమే మహాదేవి ఉదయార్క సమప్రభాం జగదుజ్జీవనాకారాం బ్రహ్మ విష్ణు శివాత్మికాం సౌందర్యసారసీమాం తామానందరససాగరాం జపాకుసుమ సంకాశాం దాడిమీ కుసుమాంబరాం సర్వాభరణ సంయుక్తాం శృంగారైకరసాలయాం కృపాతరంగితాపాంగనయనాలోకకౌముదీం పాశాంకుశేక్షుకోదండ పంచబాణల సత్కరాం తాం విలోక్య మహాదేవీం దేవాः సర్వే సవాసవాः ప్రణేర్ముదితాత్మానో భూయో భూయో కిలాత్మికాం. ఎంత బాగా చేశారు, ఎన్ని స్తోత్రాలు చేశారు.
నిజంగా కాకినాడ అయ్యప్ప స్వామి గుడి ప్రాంగణంలో జరిగేటటువంటి ప్రశాంతమైనటువంటి నామోచ్చరణ కార్యక్రమం నాకు తెలిసి నైమిత్తిక తిథుల్లో ఇంత అందంగా ఇంత ప్రశాంతంగా ఇలా జరుగుతున్నటువంటి కార్యక్రమాలున్న దేవాలయాలు కొద్దిగా ఉన్నాయి. అటువంటి వాటి సరసన అయ్యప్ప స్వామి దేవాలయం కూడా చేరుకోవడం కేవలం అది అయ్యప్ప స్వామి వారి యొక్క అనుగ్రహ నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణ. సరే, నిన్నటి రోజున నేను మీతో మాట్లాడుతూ సింజానమణి మంజీర మండిత శ్రీపదాంబుజ అన్న నామం గురించి విజ్ఞాపన చేసి ఉన్నాను. నాకు తెలుసు మీ అందరి కనుబొమలు ఎందుకు ముడిపడతాయో. ఇవాళ నువ్వు భీష్మాచార్యుల వారి గురించి కదా చెప్తానన్నావు, భీష్మేకాదశి అన్నావు కదా, మళ్ళీ నువ్వు సింజానమణి మంజీర మండిత శ్రీపదాంబుజ అంటున్నావు. కాబట్టి నువ్వు ఇవాళ అది చెప్పే ఉద్దేశంలో లేవా అని అనుకోకండి. అంటే త్రయంబకంలో పుట్టిన గోదావరి అన్ని ప్రాంతాల్ని కలుపుకుంటూనే వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి చిట్ట చివర సముద్రంలో సంగమిస్తుంది. అమ్మవారి నామాల్లోంచి భీష్మాచార్యుల వారి వైపుకి ఎలా వెళ్ళిపోవచ్చో మీరు గమనించండి. అంతే, ఎక్కడో గభాలన మలుపు తిరిగిపోతుంది, అంతే తిరిగిపోయి వెళ్ళిపోతుంది భీష్మాచార్యుల వారి వైపుకి. మీకేం అనుమానం అక్కర్లేదు. జగదంబ యొక్క కృప అటువంటిది. ఇవాళ భీష్మైకాదశి పరమపావనమైన రోజు. ఇవాళ భీష్ముడి గురించి వింటే చాలు పాపరాశి ధ్వంసం అయిపోతుంది. అటువంటి మహానుభావుడు భీష్ముడు. ఆయన గురించి పలికించకుండా ఉంటుందా నా తల్లి? తప్పకుండా తిరుగుతుంది, ఎక్కడో అక్కడ తిరుగుతుంది. ఎక్కడ తిరుగుతుందో అలా వేచి ఉండండి, అంతే. కాబట్టి తరువాతి నామంలో అంటారు మరాళీ మందగమన అంటారు. మరాళీ మందగమన అంటే అమ్మవారి యొక్క నడకని హంస నడకతో పోల్చి చెప్తున్నారు. మందగమన, మెల్లగా నడిచేటటువంటి లక్షణమున్న తల్లి. ఆడ హంస ఎలా ఉంటుందో అటువంటి నడకలు కలిగినటువంటి తల్లి. నువ్వు ఎందుకయ్యా మధ్యలో, నువ్వు ఎందుకు అసలు మధ్యలో బయటికి రావడం, ఎందుకు కూర్చున్నట్టు? మరాళీ మందగమన అంటే ఆడహంసలా ఉన్నటువంటి మందమైనటువంటి నడక కలిగినటువంటి తల్లి. కాబట్టి మనం ఈ నామాన్ని గమనించినప్పుడు మీకు ఒకటి అర్థం అవుతుంది. నడక తొందరగా గబగబా వెడుతుంటే అసలు మనిషి యొక్క ఉద్విగ్నత అర్థమైపోతుంది. ఏమిటంటే అంత తొందరగా వెళ్తున్నారు అంటారు. అలా అమ్మవారు అస్తమానం అలా తొందరగా నడిచేటటువంటి స్వభావం ఉన్నది కాదు. అంటే అమ్మవారికి సంబంధించినవి ఏవీ అలా తొందరబాటుతో ఉండకూడదు. జపా పుష్ప నిభాకృతి, మందార పువ్వు బాగా మెల్లగా విచ్చుకుంటుంది. లలితా సహస్రం చదివితే అలాగే చదవాలి. అమ్మవారి ఆరాధన చేస్తే అలాగే చేయాలి. అమ్మవారి పేరు చెప్పి చక్కగా వేరొకరికి బొట్టు పెడితే అంత శ్రద్ధగా పెట్టాలి. ఏది చేసినా మెల్లగా చెయ్యవలసి ఉంటుంది. అన్నిటికన్నా ఈ మందగమన అని మరాళి పక్కన ఎందుకు చెప్తారో తెలుసా అండి? హంసకి ఒక లక్షణం ఉంటుంది, పాలని నీటిని వేరు చేస్తుంది. ఈ పాలని నీటిని వేరు చెయ్యగలిగినటువంటి శక్తి కలిగిన పక్షి ఒక్క హంస మాత్రమే. అటువంటి హంస స్థితిని మీరు పొందవలసి ఉంటుంది. అటువంటి స్థితిని పొందడానికి తొందరపాటు కూడదు. నేను అకస్మాత్తుగా ఈ క్షణంలో జ్ఞానిని అయిపోయానో లేకపోతే అయిపోవాలనో రెండూ తప్పే. కొంతమందికి ఎలా ఉంటుందంటే నేను జ్ఞానిని అయిపోయాను అని అనుకుంటూ ఉంటారు. మీరు చూడండి, లోకంలో చమత్కారం ఉంటుంది. నేను ఏదైనా ఒక మాట చెప్పాను అనుకోండి, అమ్మవారు ఎర్రటి చీర కట్టుకుని ఉంటుంది, అమ్మవారు చాలా పరమ ప్రసన్నమూర్తి అని నేను ఏదో అన్నాను అనుకోండి, అమ్మవారి చేతుల యొక్క గాజుల గలగలలు వినపడాలి అన్నాను అనుకోండి, ఉత్తరక్షణం ఏమంటారంటే అవునండి నాకు అప్పుడప్పుడు వినపడుతూ ఉంటుంది అంటారు. మంచిదే, అలా వినపడితే చాలా మంచిదే, నేనేం కాదంటలేదు. కానీ సాధారణంగా ఏమిటంటే కించిత్తు భ్రాంతి ఉంటుంటుంది. నాకు అవన్నీ దర్శనాలు అయిపోతున్నాయి, నాకు అవన్నీ కనపడిపోతున్నాయి, నాకు అవన్నీ వినపడిపోతున్నాయి అనుకుంటుంటారు. కానీ అవి అంత తేలిగ్గా దొరికిపోయేవి కావు. అసలు ఆ జ్ఞానావిర్భావం అనేటటువంటిది అంత గభాలన జరిగిపోవడం ఏమి ఉండదు. మీరు భక్తితో కూడినటువంటి కర్మాచరణము చేస్తూ వెళ్ళాలి. జ్ఞానము మోక్షము ఈ రెండు మాటల్ని అలా ఉంచి మీరు చేసుకుంటూ వెళ్ళిపోతే మీకు తప్పకుండా ఒకనాడు ఈశ్వరానుగ్రహంతో జ్ఞానం కలుగుతుంది. అదే తిక్కన గారికి హరిహరమూర్తి కనపడి స్వప్నంలో దర్శనమిచ్చి ఆయన చెప్తారు, నువ్వు నీ జీవన విధానంలో వెడుతూ ఉండు, నీకు ఒకనాడు ఈశ్వరుని యొక్క అనుగ్రహం చేత జ్ఞానం కలుగుతుంది, ఆ జ్ఞానము చేత నువ్వు కైవల్యమును పొందుతావు అని చెప్తారు. కాబట్టి మన ఉపాసన కూడా చాలా మెల్లగా ఉండాలి, నిదానంగా ఉండాలి. అంతేకాని తొట్టుపాటు పడిపోవడం,
రెండు, వైదికమైనటువంటి ఆరాధనా విధానమునందు నడిచేటటువంటి పద్ధతి ఎందే ఉండాలి తప్ప ఎప్పుడూ అడ్డదారుల కోసము ప్రయత్నము చేయరాదు.